అందరికీ నమస్కారం. భారత రాజ్యాంగం గురించి మనం చదువుతున్నప్పుడు కొన్ని సవరణలు చాలా ముఖ్యమైనవి. అందులో ఒకటి ఈ రెండవ రాజ్యాంగ సవరణ. అసలు మన రాజ్యాంగం అమల్లోకొచ్చిన రెండేళ్లకే దాన్ని మార్చాల్సినంత అవసరమేమొచ్చింది? ముఖ్యంగా సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అవుతున్న వాళ్లకు ఇది చాలా ఆసక్తికరమైన అంశం. సో, ఈ కీలకమైన మార్పు వెనుక ఉన్న కథేంటో ఈరోజు వివరంగా చూద్దాం. ఒక్కసారి ఆలోచించండి. దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది, మనకంటూ ఒక రాజ్యాంగాన్ని ఎంతో గొప్పగా అమలు చేసుకున్నాం. మొదటి జనరల్ ఎలక్షన్స్ కూడా అప్పుడే జరిగాయి. అంతా సవ్యంగా ఉంది అనుకుంటున్న టైంలో అంత అర్జెంటుగా రాజ్యాంగాన్ని సవరించాల్సినంత పెద్ద సమస్య ఏమొచ్చుంటుంది? ఆ ప్రశ్నకు సమాధానమే ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. సరే, ఈ సమస్య ఎక్కడ మొదలైందో అర్థం చేసుకోవాలంటే మనం నేరుగా రాజ్యాంగంలోకి వెళ్ళాలి. ఆర్టికల్ 81 క్లాజ్ 1 సబ్ క్లాజ్ బి చూడాలి. అప్పట్లో లోక్సభలో ప్రాతినిధ్యం కోసం ఒక సింపుల్ రూల్ ఉండేది. అదేంటంటే ప్రతి 7.5 లక్షల జనాభాకు కనీసం ఒక లోక్సభ సభ్యుడైనా ఉండాలి. అంటే అంతకంటే తక్కువ జనాభాకి ఒక ఎంపీ ఉండకూడదన్నమాట. చాలా స్ట్రేట్ ఫార్వర్డ్ రూల్ కదా. ఇక్కడే అసలు చిక్కువచ్చి పడింది. ఎందుకంటే రాజ్యాంగంలో ఒకే చోట రెండు కండిషన్స్ ఉన్నాయి. ఒకటి, ఇందాక మనం చెప్పుకున్నట్టు ఒక ఎంపీ కనీసం 7.5 లక్షల మందికి ప్రాతినిధ్యం వహించాలి. రెండవది, లోక్సభలో మొత్తం సీట్ల సంఖ్య 500కి మించకూడదు. చూసారా, ఈ రెండు రూల్స్ ఒకదానికొకటి అడ్డం పడ్డాయి. ఇవి రెండూ కలిసి ఒక పెద్ద తలనొప్పిని, ఒక రకంగా చెప్పాలంటే ఒక రాజకీయ చిక్కుముడిని సృష్టించాయి. మరి ఈ కాన్స్టిట్యూషనల్ డెడ్లాక్కి ట్రిగ్గర్ పాయింట్ ఏంటి? దానికి కారణం 1951 జనాభా లెక్కలు. అవును, స్వాతంత్ర్యం వచ్చాక మన దేశంలో జరిగిన మొట్టమొదటి సెన్సస్ అదే. ఆ సెన్సస్ రిపోర్ట్ బయటికి రాగానే పార్లమెంట్ ముందు ఒక ఊహించని చాలా పెద్ద ఛాలెంజ్ వచ్చి నిలబడింది. 1951 సెన్సస్ రిజల్ట్స్ రాగానే ప్రాబ్లం ఎంత సీరియస్గా ఉందో అందరికీ అర్థమైపోయింది. ఏమైందంటే దేశంలో చాలా నియోజకవర్గాల్లో జనాభా ఈజీగా 7.5 లక్షల మార్కుని దాటేసింది. మరి అప్పటి రాజ్యాంగ నియమం ప్రకారం ఆ పెరిగిన జనాభాకు సరిపడా సీట్లు ఇవ్వాలంటే అది చట్టప్రకారం కుదరని పని. ఎందుకంటే 500 సీట్ల లిమిట్ ఉంది కదా. సో ఇప్పుడు ప్రభుత్వం ముందున్న పెద్ద ప్రశ్న ఇదే. ఒక పక్క చూస్తేనేమో జనాభా పెరిగిపోయింది, ఇంకో పక్క చూస్తే లోక్సభలో సీట్లు 500 దాటకూడదు. ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ నియోజకవర్గాలను మళ్ళీ ఎలా గీయాలి, అంటే డీలిమిటేషన్ ఎలా చేయాలి? ఈ రెండు రూల్స్ని ఒకేసారి పాటించడమనేది ఇంచుమించు అసాధ్యమనిపించింది. ఇలాంటి ఒక క్లిష్టమైన సమస్యకు చాలా సింపుల్ కానీ చాలా తెలివైన ఒక పరిష్కారం దొరికింది. అదే రెండవ రాజ్యాంగ సవరణ చట్టం 1952. ఇదేదో మొత్తం మార్చేసే పెద్ద సవరణ కాదు, చాలా చిన్న ఒక సర్జికల్ అమెండ్మెంట్ లాంటిది. కేవలం ఈ టెక్నికల్ సమస్యను పరిష్కరించడానికే దీన్ని తీసుకొచ్చారు. ఈ పరిష్కారం ఎంత సింపుల్గా ఉందో చూడండి. అమెండ్మెంట్కి ముందు ఆర్టికల్ 81లో ఏముంది? ప్రతి 7,50,000 మంది జనాభాకు కనీసం ఒక సభ్యుడు ఉండాలి అనుంది. మరి అమెండ్మెంట్ తర్వాత ఏం చేశారంటే కొత్తగా ఏదీ చేర్చలేదు, కేవలం ఆ ఒక్క వాక్యాన్ని రాజ్యాంగం నుంచి తీసేశారు, అంతే. సమస్యకు కారణమైన రూల్నే తీసేయడం ఇక్కడ పరిష్కారమయ్యింది. చాలా స్మార్ట్ కదా. అంటే సింపుల్గా చెప్పాలంటే ఈ సవరణ చేసిన ముఖ్యమైన పనేంటంటే ఒక నియోజకవర్గానికి ఇంత కనీస జనాభా ఉండాలి అనే లిమిట్ని తీసేయడమే. ఆ ఒక్క మార్పుతో నియోజకవర్గాల పునర్విభజన అంటే డీలిమిటేషన్ చేసేటప్పుడు ప్రభుత్వానికి కావలసిన ఫ్లెక్సిబిలిటీ వచ్చేసింది. సరే, బావుంది. కానీ కేవలం ఒక్క వాక్యం తీసేస్తే అంత పెద్ద మార్పు ఎలా వస్తుంది? దాని ప్రభావమేంటి? మన భారత ప్రజాస్వామ్య భవిష్యత్తుకు అది ఎంత ముఖ్యమైనదో ఇప్పుడు చూద్దాం. ఈ సవరణ వల్ల వచ్చిన ఫలితాలు చాలా గొప్పవి. 1. 1951 జనాభా లెక్కల వల్ల వచ్చిన ప్రాతినిధ్య సమస్య వెంటనే పరిష్కారమైంది. 2. లోక్సభలో 500 సీట్ల పరిమితి అలాగే ఉండిపోయింది, దాన్ని మార్చాల్సిన అవసరం రాలేదు. 3. భవిష్యత్తులో జనాభా పెరిగినప్పుడు దానికి తగ్గట్టుగా సర్దుబాట్లు చేసుకోవడానికి ఒక మంచి సౌలభ్యం వచ్చింది. అన్నింటికంటే ముఖ్యంగా ఇది డీలిమిటేషన్ కమిషన్ పనికి దారి చూపించింది. అంటే ప్రతి సెన్సస్ తర్వాత శాస్త్రీయంగా నియోజకవర్గాల సరిహద్దులను మార్చే ప్రక్రియకు ఇదొక పునాది వేసింది. ఇది కేవలం కాగితం మీద జరిగిన మార్పు మాత్రమే కాదు, ఇది అధికారికంగా మే 1, 1953న అమల్లోకి వచ్చింది. ఆ రోజు నుంచి మన దేశ ఎన్నికల వ్యవస్థ భవిష్యత్తును ఇది ఒక రకంగా మార్చేసిందనే చెప్పాలి. ఇప్పుడు మన సివిల్ సర్వీస్ అభ్యర్థుల కోసం ఒక ముఖ్యమైన పాయింట్.
మనం ఏదైనా ఒక చట్టం గురించి గాని, ఒక సవరణ గురించి గాని చదువుతున్నప్పుడు అది ఏమిటి అని తెలుసుకోవటం మాత్రమే కాదు, అసలది ఎందుకు చేశారు, దాని వెనుక ఉన్న కారణమేంటి అని అర్థం చేసుకోవడం చాలా చాలా ముఖ్యం. ఏమిటి కంటే ఎందుకు అనేదే ముఖ్యం. సరే, ఈ మొత్తం కథని 3 సింపుల్ స్టెప్స్లో గుర్తుపెట్టుకుందాం. స్టెప్ 1 సమస్య. 1951 సెన్సస్ వల్ల 7.5 లక్షల జనాభా రూల్ వర్కౌట్ అవ్వలేదు. స్టెప్ 2 పరిష్కారం. 2వ సవరణతో ఆర్టికల్ 81 నుంచి ఆ రూల్నే తీసేశారు. స్టెప్ 3 ప్రభావం. దీనివల్ల లోక్సభ సీట్లు పెంచకుండానే నియోజకవర్గాల డీలిమిటేషన్ చేసుకోవడానికి వీలైంది. సమస్య, పరిష్కారం, ప్రభావం. అంతే. చివరగా ఒక ఆలోచించాల్సిన ప్రశ్న. ఆ రోజు ప్రాతినిధ్యంలో సౌలభ్యం లేదా ఫ్లెక్సిబిలిటీ కోసం తెచ్చిన ఈ సవరణ, దాని వెనుక ఉన్న ఆ స్ఫూర్తి ఇప్పటికీ అంటే ఈ రోజు మన భారత ప్రజాస్వామ్యంలో డీలిమిటేషన్పై జరుగుతున్న చర్చలని ఎలా ప్రభావితం చేస్తోంది? ఒకసారి దీని గురించి ఆలోచించండి.